సగ్లి బయట పని చేసుకొని వచ్చి నీళ్ళు కూడా అవుతుంది. ఈ పరిస్థితి ఏంటిది మాకు మరి? మేము ఉంచుకోవాలి, మేము ఇట్లా కొంచెం పెట్టన్నా కానీ చూసుకోవాలి అన్ని. బండి మీద గలీజ్ ఉన్నది, అది కూడా వాడతలేము. మేము బిట్టలకి వాడుతున్నాము. ఫిల్టర్ నీళ్ళతోనే వంట చేస్తున్నాం, ఫిల్టర్ నీళ్ళే తాగుతున్నాము. మళ్ళీ ఇంకా మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. నీళ్ళకు మస్తు నీళ్ళు ఉంటే వేసుకుంటున్నాము. బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు నీళ్ళతోటి. మస్తు తగిలి బయట పని చేసుకొని వచ్చి నీళ్ళు కూడా అవుతుంది. ఈ పరిస్థితి ఏంటిది మాకు మరి? మీరు ఉంచుకోవాలి, మీరు ఇట్లా కొంచెం ఎత్తన్నా కానీ చూసుకోవాలి అన్ని. మాకు బోర్ వేయాలి, పట్టించుకుంటలేరు. ఓలకు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. రోజు ఏడికి వెళ్ళి తీసుకుపోతారమ్మా నీళ్ళు? బోరింగ్ నుంచి సార్ మేము ఎప్పుడు నీళ్ళకి మాకు ఎంత దూరం ఉంటుంది? మేము సిక్కులలో 7 సంవత్సరంన్నర మాకు ఇక్కడ బోర్ లేదు, నీళ్ళు లేదు. బాగా గోస అవుతున్నది నీళ్లతోని. మళ్ళీ ఎవరు పట్టించుకుంటలేరు. ఆఫీస్కి పోయినా కానీ ఒక ఫిల్టర్ టాకి పంపిస్తున్నారు, అది వాటర్ టాకి. దాంట్లో నీళ్ళు మంచిగా ఉంటలేవు. ఈ బోరింగ్ కాడ నుంచి వచ్చి నీళ్ళు మోసుకుపోతున్నాం వంటకి తాగేటందుకు. బాగా గోస అవుతున్నది. మరి సార్లు బోరింగ్ శాంక్షన్ చేసి అంటున్నారు. మరి బోరింగ్ సుగా ఆడ వేస్తే మళ్ళీ వాళ్ళు సుగా మాకు అక్కడ వేయనిస్తలేరు. మా పాత బోర్ కాడ సుగా వేయనిస్తలేరు. అది పెద్ద గొడవ చేస్తున్నారు వాళ్ళు. మరి సార్ల దగ్గర పోతే సుగా ఒక వాటర్ టాకి పంపిస్తున్నారు, అంతే. ఇక మళ్ళీ ఏం చేస్తలేరు. బాగా గోస అవుతున్నది మాకైతే. నీళ్ళ గురించి అయితే బాగా గోస అవుతున్నది. మాకు ఎక్కడి నుంచి అయినా బోర్ కావాలి. ఒక బోర్ వేస్తే సార్లకి మంచిగా ఉంటుంది. ఒక బోర్ వేయాలి, ఎట్లనే మాకు బోర్ వేయాలి.